దేవుడు అంటే భక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ భయం మాత్రం చాలా తక్కువ మందికి ఉంటుంది. దేవునికి కావలసింది కేవలం భక్తి కలిగి జీవించడం మాత్రమే కాదండి, దేవునికి కావలసింది ఆయన ఎడల భయం కలిగి జీవించడం. దేవుని ఎడల కేవలం భక్తి మాత్రమే ఉన్నవారైతే ఆదివారం గుడికి లేదా మందిరానికి ఏదో ఒక టైంకి వెళ్ళొచ్చులే అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుని ఎడల భక్తి కాకుండా భయం కలిగి జీవిస్తారు చూసారా, వారు ఆదివారం మందిరానికి సమయానికి వెళ్తారు. ఉదాహరణకు ఆదివారం మందిరం 10 గంటలకైతే ఒక పావు గంట ముందే వారు ఆ మందిరానికి చేరుకుంటారు. మనకు దేవుడు అంటే కేవలం భక్తి మాత్రమే ఉందా లేదా భయం కూడా ఉందా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కేవలం భక్తి పరులుగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చడండి. ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తేనే దేవుడు మనల్ని మెచ్చుతారు. భయం లేకుండా చేసే భక్తి దేవుని దృష్టిలో అసలు భక్తే కాదు. బైబిల్లో మనం చూస్తే ప్రతి భక్తుడు కూడా అణువణువున దేవుని ఎడల భయం కలిగి జీవించారండి. కాబట్టి నేడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎడల భక్తి మాత్రమే కాకుండా భయము కూడా కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.